హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి చిట్టి తల్లి బర్త్డే అనమాట. సో తన బర్త్డే కోసం మార్నింగ్ లేచి స్నానాలు అవి చేసుకొని పూజ చేసేసుకొని పిల్లలకి అయితే ఆశీర్వదించడం మాకు ఫస్ట్ నుంచి తన ఫస్ట్ బర్త్డే నుంచి ఇలా వాళ్ళకి ఆశీర్వదించడం అయితే మాకు అలవాటు. సో అదే ప్రాసెస్ ఇక్కడ అవుతుంది. అండ్ ఇద్దరికి ఎందుకు పెట్టుకుంటున్నారు బొట్లు ఆశీర్వదిస్తున్నారు అంటే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేస్తే ఇంకా వాళ్ళకి ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇద్దరినైతే సేమ్లా ట్రీట్ చేయడం అంటే మాకు అలవాటు. సో పిల్లల్ని పొద్దున్న ఇలా ఆశీర్వదించి వాళ్ళకి ఇలా స్నానాలు అవి చేపించేసి అయితే ఆశీర్వదిస్తున్నాను. సో మాకు అలవాటు, మాకు అలా ఒక ప్రశాంతత అనిపిస్తుంది అనమాట బొట్టు పెట్టి అలా హారతి ఇవ్వడం వాళ్ళకి. సో అది ఒక గుడ్ ప్రాసెస్ అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో మీరు ఎలా చేస్తారు నాకు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇదైతే వాళ్ళు రెడీ అయిపోతున్నారు, రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం బెస్ట్ టైం అనిపిస్తుంది కదా, మంచి మెమొరీ ఉంటుంది. మన చిన్నప్పుడు కూడా మనం కూడా అలాగే చేసాము కదా. స్కూల్లో అందరికీ స్వీట్స్ అవి ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం, టీచర్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అండ్ స్కూల్లో అందరూ మనకి క్లాప్స్ కొడుతూ బర్త్డే విషెస్ చెప్తుంటే ఆ ఫీలింగ్ వేరు కదా. సో ఇక్కడ కూడా అదే అన్నమాట. అండ్ ఇదైతే తన ఇద్దరు ఓకే అక్కకి విష్ చేసినావా? ఓకే. సో బ్లెస్సింగ్స్ అవి తీసుకుని పూజ చేసేసుకొని అయితే స్కూల్కి రెడీ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడేసుకొని రెడీ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ ఇక్కడ కొంచెం మా ఫోటో సెషన్ అవుతుంది. ఇక్కడ బర్త్డే అన్నప్పుడు ఇంకా ఏదో ఫోటో షూట్స్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. సో ఇదే అన్నమాట. అండ్ వీళ్ళిద్దరు మాత్రం ఏదైనా కావాలంటే ప్రతి దానికి కొట్టుకోవడం మాత్రం అస్సలు అవ్వదు. అండ్ ఇది ఫోటో అలా డాడీతో కొంచెం అలా జోక్స్ చేసుకుంటా ఫోటో సెషన్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నారు స్కూల్కి. అండ్ నాకేదో చెప్తున్నారు. ఏం చెప్పట్లే, కన్నమ్మ వీడియో అని చెప్తున్నా, కన్నమ్మ బర్త్డే వీడియో అని చెప్తున్నా. సో ఫుల్ లాగ్ అయితే ఈవినింగ్ కేక్ కటింగ్స్ అవన్నీ వీడియోలో పెట్టేస్తాను. ఫుల్ లాగ్ అయితే చూసేయండి. అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. స్కూల్ నుంచి వచ్చేసి అయితే స్నానాలు అవి చేసుకొని రెడీ అవుతున్నారు. ఇక్కడ చిట్టి తల్లిదంట ఓన్ ప్రయోగం అన్నమాట ఇది. సో డైలీ అయితే వేసుకోదు, ఎప్పుడో ఒకసారి అనమాట. అండ్ ఏదైనా ఫంక్షన్స్ కానీ అలా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటుంది. చిన్నపిల్లలకి మేకప్ వేయొద్దు. కోర్స్ నేను కూడా అదే ట్రై చేస్తూ ఉంటాను, వేయొద్దని. అండ్ తనకు నచ్చిందనమాట ఈరోజు వేసుకోవడం అని చెప్పేసి, సో అందుకు వేసుకుంది. అండ్ ఇది రెడీ అయ్యి ఒకసారి చూసుకుంటుంది మిర్రర్లో, పైకి కిందికి లేస్తూ కూర్చుంటూ చూసుకుంటుంది. వెనకాల నేనేమో వంట చేస్తున్నాను, మా వారు మా బాబు అయితే బెలూన్స్ అవి పెట్టి డెకరేషన్ చేస్తున్నారు. అండ్ చాలా పర్ఫెక్ట్గా వేసేసుకుంటుంది ఇక్కడ మేకప్ అయితే, అన్నీ చూపించుకుంటా ఇలా వేసుకోవాలని చెప్పుకుంటూ మేకప్ వేసుకుంటుంది. ఇంకా ఇక్కడ ఒకసారి ట్రై చేసింది. ఇక్కడ కెమెరా ఆన్లోనే ఉంది, వీళ్ళ ప్రయోగాలు మామూలుగా లేవు. అండ్ తనకు ఒకసారి ఐలైనర్ పెట్టుకుందామని ట్రై చేసింది కానీ రాలేదు. సో నా దగ్గరికి వచ్చింది, సో నేను పెట్టేశాను. అండ్ ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా అన్నీ అయిపోయాయి. లాస్ట్కి అయితే హైలైటర్ పెట్టుకుంటుంది. సో చూడండి, చూపించుకుంటూ మీకైతే వేసుకుంటుంది మేకప్. ఇది హైలైటర్ అంట, మీకు చెప్తుంది. వాయిస్ సరిగ్గా రావట్లేదు, సో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి అయితే నేను వాయిస్ పెట్టలేదు. ఇది అన్నమాట తన ఓన్ టాలెంట్ యూజ్ చేసేసుకుంటుంది. సో మామూలుగా ఉండదు, అసలు ఏమేమో మాట్లాడేసుకుంటుంది.
ఇంకా మా వారు బాబు అందరం కలిసేసి డెకరేషన్ అవి చేసేసుకున్నారు. ఇంకా నాకు వచ్చి చూపిస్తుంది బాగుందా లేదా అని. నేనైతే మీకు ఇలా తన అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సో అన్ని డెకరేషన్స్, కేక్ సెట్టింగ్స్ అంతా అయిపోయింది. సో మా అమ్మ వాళ్ళు అందరు ఎప్పటి నుండి వస్తుండే, బట్ ఈసారి మేము ఎందుకు వద్దనుకున్నాము. అండ్ టైం అయింది అండ్ హెల్త్ ఏం బాగాలేదు ఎవరికి. సో అండ్ డాడీ కూడా పనికి వెళ్తుండు. సో పనికి పోయి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. సో అందుకే మేము చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా డాడీతోనైతే చిటి తల్లి వీడియో కాల్లో మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ సెట్ అయిన తర్వాత అందరితో మాట్లాడేసుకొని అయితే మేము ఇక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మేము ఎలా జరుపుకున్నాం అనేది మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.